హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పనీంద్ర. ముత్యాలమ్మవారి జాతరకు సంబంధించిన సెకండ్ వీడియో అండి ఇది. ఫస్ట్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడకపోతే చూసేయండి. ఆ వీడియో చూస్తే ఈ వీడియో ఈజీగా అర్థమవుతుంది. ముందు రోజు జాతర అయితే చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి ఈ జాతర అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. అమ్మవారికి ఉయ్యాలు కట్టడం కోసం, చెట్లను నరకడం కోసం అయితే ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు కూడా చూసేయండి, చెట్లను ఎలా నరుకుతారు, ఎలా పట్టుకొస్తారు, ఎలా ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో ఉంటుంది. అమ్మవారికి ఉయ్యాలు కట్టడం కోసం అయితే 2 చెట్లు అవసరం అండి. ఇప్పుడు ఆ 2 చెట్ల కోసం ఇప్పుడు పొలానికి వచ్చాం. మొదటి చెట్టు అయితే ఈ కాలువ గొట్టనే ఉంది, ఆ నరకడం కోసం ఇప్పుడు వెళ్తున్నాం అందరం కూడా. చూడండి, మొదటి చెట్టుని ఎలా నరుకుతాం, ఎలా పూజ చేస్తాం, ఎలా పట్టుకొస్తాం అనేది అయితే ఇప్పుడు చూపెడతాను మీకు. చూస్తున్నారు కదండి, పెద్దవాళ్ళందరూ జాతర ఆడవాళ్ళు ఉంటే కుర్రోళ్ళందరూ మాత్రం ఆడుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. కాలంలో ఈతలు కొట్టేస్తున్నారు. సో ఇప్పుడు చెట్టు కొట్టే చోటకి మనం వెళ్దాం. ఈ చెట్టునేనండి ఇప్పుడు నరకపోయేది. ఇదే మొదటి చెట్టు. తాడు ఎందుకు కడుతున్నారంటే కాలువ పక్కన ఉంది కాబట్టి కాలువలో పడిపోద్దని గొట్టు మీదకి లాగదామని తాడు కడుతున్నారు. చెట్టు నరకపోయే ముందు ఫస్ట్ ఇలా పూజ చేస్తారండి. పూజించి తర్వాత నరకడం అయితే మొదలు పెడతారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పూజ చేస్తున్నారు, కొబ్బరికాయ కొట్టారు. చెట్టుని నరకడం అయితే స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, చెట్టుని అయితే ఇప్పుడు నరుకుతున్నారు. చెట్టుని నరకడం అయితే పూర్తి అయిపోయిందండి. ఎంత తాడు కట్టి లాగి పట్టుకున్నా సరే చివరికి మళ్ళీ కాలంలోనే పడింది చెట్టు. జనాలు అయితే ఎక్కువ ఉన్నాం కాబట్టి చెట్టుని అయితే కాలంలోంచి పైకి ఈజీగా ఎక్కించేసాం. చూడండి ఎంత ఈజీగా ఎక్కించేసాం, అంత పెద్ద చెట్టుని కూడా. ఇప్పుడు మళ్ళీ ఆ చెట్టుని మోసుకొచ్చేస్తున్నాం. అందుకే ఐకమత్యం మహాబలం అంటారు. అందరూ కలిసి ఉంటే చాలా ఏ పనైనా సరే ఈజీగా జరుగుద్ది. ఫైనల్లీ ఆ చెట్టుని అయితే తీసుకొచ్చేసి ట్రాక్టర్ మీదకి అయితే ఎక్కించేసామండి. చూస్తున్నారు కదా, పైకి ఎక్కించేస్తాం. అదిగోండి, ఒక చెట్టుని అయితే కొట్టేసి ట్రాక్టర్ మీద ఎక్కించాం కదండి. ఇప్పుడు రెండో చెట్టు ఇది, దీన్ని కూడా కొట్టేసి మళ్ళీ ట్రాక్టర్ మీద ఎక్కించి ఊళ్ళోకి తీసుకెళ్తాం. చూడండి ఎలా కొడుతున్నారు, ఎలా ట్రాక్టర్ మీద ఎక్కిస్తారు, ఎలా తీసుకెళ్తారు అనేది. ఈ చెట్టుని పూర్తిగా కొడతాం, పూర్తి అవ్వకుండానే కుర్రాళ్ళందరూ మళ్ళీ తాడెట్టుకు లాగేస్తున్నారు. చూడండి ఎలా లాగుతున్నారు. ముందైతే ఒక గేటు తాడు కట్టాం కాబట్టి తెంపేశారు. ఇప్పుడు 2 తాళ్ళు కట్టేసాం, అయినా సరే గట్టిగా లాగుతున్నారు. చెట్టు అయితే పడిపోతుంది. చూడండి, రెండో చెట్టు కూడా నరకడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చెట్టు నరకడం అయితే కంప్లీట్ అయిపోయింది. చెట్టును ఇప్పుడు ట్రాక్టర్ మీదకి ఎక్కించి కట్టేస్తారు. కట్టించిన తర్వాత మళ్ళీ ఊళ్ళోకి తీసుకెళ్ళి ఊరేగిస్తారు. ఊరేగించేటప్పుడు ఊళ్ళో ఉన్న ఆడపడుచులందరూ కూడా వచ్చి ఈ చెట్టుని పసుపు కుంకుమలో నీళ్ళతో పూజించి ఊరంతా చల్లగా ఉండాలని మొక్కుకుంటారు. చూడండి, ఇప్పుడు మీకు అది కూడా చూపెడతాను.
చూస్తున్నారు కదండి, అమ్మవారు ఉయ్యాల స్తంభాల ఊరేగింపు అయితే మొదలైంది. ఆ ఉయ్యాల స్తంభాల ఊరేగింపుతో పాటు బ్యాండ్ మేళాలు, గరగల నృత్యాలు, వివిధ రకాలైన వేషధారణలతో అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఊరేగింపును చూపెడతాను, చూడండి ఎంత బాగా చేస్తున్నారో. ఏళ్ళంటే ఇలా రంగులు రాసేసుకుంటున్నారు అనుకుంటున్నారా? ఏం కాదండి, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర కాబట్టి ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరూ కూడా ఇలా రంగులు రాసుకుని వాళ్ళ ఆనందాలను వ్యక్తపరుస్తారు. కొంచెం సేపు అయితే ఈ ఊరేగింపు చూసేద్దాం మనం కూడా. ఈ పాట ఎక్కడైనా వినపడిందంటే మా ఊరు కుర్రోళ్ళందరికీ పూనకాలు వచ్చేస్తాయి. చూడండి మా కుర్రోళ్ళ ఆనందం ఎంత బాగుందో. చూస్తున్నారు కదా కుర్రోళ్ళ మొక్కలు ఒక్కొక్కరితో ఎలా ఉందో రంగుల బాగా వేసుకుని. నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ చూపెడతలేదు, కానీ నేను ఎంతకంటే దారుణంగా ఉన్నాను. ఇప్పుడు కొంచెం సేపు ఊరేగింపు చూద్దాం మనం.
అమ్మవారి ఊరేగింపు అయితే బ్రహ్మాండంగా పూర్తయింది. పూర్తయిన తర్వాత నైట్ తీర్థం జరుగుతుంది. ఇప్పుడు తీర్థం చూపెడతాను మీకు. ఊరేగింపు పూర్తయిన తర్వాత భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వస్తారు. చూస్తున్నారు కదా, ఊరు నుంచి జాబుల కోసం బయటకు వెళ్ళిన వాళ్ళు అయితే ఏంటి, వేరే ఊర్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా, పక్కనున్న ఊర్ల నుంచి కూడా చాలా మంది జనాలు అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తారండి. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఊరంతా కలకల్లాడిపోతుందండి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అసలు అక్కడ ఆగద్దు. సైడ్ సైడ్ దర్శనం అయిపోయిన తర్వాత షాపింగ్ చేసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. చూడండి ఎంతమంది ఉన్నారు షాపింగ్ కూడా. ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోయి అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకుందాం పదండి. అమ్మవారి దర్శనం అయితే పూర్తయిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా బాగా పూర్తయింది. పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్నాం. ఇప్పుడు షాపింగ్ చేస్తాం మేము కూడా. చూస్తున్నారు కదండి, ఇవేనండి ఉయ్యాల స్తంభాలు. అసలు ఉయ్యాల స్తంభాలు అంటే ఏంటి, చెట్లను ఎందుకు నరుక్కొస్తారనే డౌట్ మీకు ఇప్పుడు వచ్చే ఉండొచ్చు. చూస్తున్నారు కదండి, అమ్మవారిని ఉయ్యాలు ఊపడం కోసం ఉయ్యాల స్తంభాల మధ్యలో తాడుని అయితే కట్టారు. ఆ తాడుని కట్టిన తర్వాత అదిగోండి ఉయ్యాలు కూర్చోబెట్టి మధ్యలో అమ్మవారిని ఊపుతున్నారు. అమ్మవారు ఇక్కడ గరగ రూపంలో ఉంటారు కాబట్టి అలా కూర్చోబెట్టి ఊపుతారనమాట. అలా 3 సార్లు ఊపుతారు. అసలు ఉయ్యాల స్తంభాలు అమ్మవారిని ఉయ్యాలు కట్టడం కోసమే ఆ చెట్లు నరికి తెచ్చి ఉయ్యాలు కడతారండి. పూర్వపు రోజులు అయితే మాత్రం తాడి చెట్లు నరికి తెచ్చి అమ్మవారికి ఉయ్యాలు కట్టేవారంట. కొన్నేళ్ళు గడిచిన తర్వాత అలాగే గ్రామం చిన్నది కాబట్టి, గ్రామ ప్రజలు తక్కువగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఉయ్యాల స్తంభాల కోసం తెచ్చిన తాడి చెట్లను గుంతలు తవ్వి పాతడం కష్టంగా ఉండేదంట. అందువలన అప్పుడు గ్రామ ప్రజలంతా ఒక నిర్ణయం తీసుకుని ఇలా శాశ్వతమైన ఉయ్యాల స్తంభాలు కట్టించారండి. కానీ సంప్రదాయం మానకూడదు కాబట్టి తాడి చెట్ల స్థానంలో తేలిగ్గా ఉండే చెట్టు నరికి తీసుకొచ్చి వాటిని ఊరేగిస్తారు. ఇలా అమ్మవారిని ఉయ్యాలు ఊపడం పూర్తయిన తర్వాత జాతర అయితే పూర్తయిపోతుంది.
జాతర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.